చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. 28వ డివిజన్ ఇన్ఛార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు అన్ని తీరుస్తామని హామీ ఇస్తూ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కడియం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏం పెడతాం నేర్చుకో ఏం అదే అనేక సమస్యలతో అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఏది వచ్చినా అమ్మఒడి వచ్చినా ఏది వచ్చినా అర్జుడు 2011 మెజార్టీ రావాలి. 313 అంటే మరి 3000 మెజార్టీ రావాలి. కరెక్ట్ అయిన వ్యక్తికి ఇన్ని రోజులు లైట్ చేయట్లేదు. ఓపెన్ ఉన్నదవరకు కావాలి, ఓపెన్ ఉన్నదవరకు మీతో ఉండాలి. అది చాలా మరి యూత్ తెలుగుదేశం పార్టీ నమస్తే పెట్టద్దు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మీరు అందరూ. మేము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రక్షణ కోసం కూడా చెప్పండి. ఆయన పక్కన మేమే ఉంటాం. జరిగే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు ఉన్నాయా లేదని చెప్పండి. ఇబ్బందుల నుంచి బయటికి రావాలా లేదా? ఇబ్బందుల నుంచి బయటికి రావాలని ఉందా? ఇదంటే తెలుగుదేశం జనసేన పార్టీ నిజంగా చెప్పుకోవచ్చు. తెలుగుదేశం అనేది ఇప్పుడు ఒక్కడిని చూపించి మన వైసీపీకి వేసామే, ఒక్కడిని చెప్పమని చెప్పలేదు. సరే సరే ఇదేనా కరెక్టేనా? ఇందాక ఎవరు సమస్యలు చెప్పట్లా, మీరు ఒక్కరు చెప్పారు సమస్య డ్రైనేజీ అనేది. అంతేనా? 4.5 సంవత్సరాలు ఎప్పుడైనా కట్టే పెనాయిలు కొట్టారా? అడిగేవాడు ఎవడన్నా అన్నాడా? వాళ్ళు రారు, అడగరు. పెనాయిలు కూడా లేదు మున్సిపాలిటీలో కొడతానికి. మీకు చేశారా? అభిమానంతో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి మనమే రావాలి, మనమే రావాలి. అది